మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో నిన్న ఆస్ట్రేలియాలో జరిగినటువంటి సెమీఫైనల్స్లో మన ఇండియన్ టీం ఘన విజయం సాధించింది. సో మరి ఈ క్రమంలోనే జెమీమా అంటే మన ఇండియన్ క్రికెట్ టీంకి ఒక సభ్యురాలు. సో తను మాత్రం కన్నీటి పర్యవంతం అవుతూ ఈ విజయం అంతా కూడా ఆయన వల్లే సాధ్యమైంది, జీసస్కి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అనే విధంగా కోచ్తో మాట్లాడుతున్నప్పుడు తను ఏడుస్తూ చెప్పిందనమాట. సో మరి తన కోచ్ కావచ్చు, తన తల్లిదండ్రులు కావచ్చు, తన తోటి ఎవరైతే క్రికెటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కావచ్చు, తన స్నేహితులు కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నాకు అందించినటువంటి యొక్క అంటే మీరు ఇచ్చినటువంటి బూస్టప్ కావచ్చు, మీరు అందించినటువంటి యొక్క గెలుపుకు సంబంధించినటువంటి ఆ ప్రోత్సాహం కావచ్చు, ఖచ్చితంగా నన్ను ఇంకా కూడా అంటే ఇలాంటి విజయాలు సాధించడానికి ముందుకు తోస్తున్నాయి, నాకు ఒక బూస్టప్ లాగా పనిచేస్తున్నాయి అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. సో మరి లాస్ట్ ఇయర్ జరిగినటువంటి వన్డే ప్రపంచ కప్లో మహిళల జట్టులోకి తన పేరు అంటే తనకు ప్రోత్సాహం ఉన్నా కూడా, తనకు ఆడేటటువంటి ఆసక్తి ఉన్నా కూడా, తనకు ఒక సత్తా ఉన్నా కూడా టీమిండియా మాత్రం తను సెలెక్ట్ చేయలేకపోయిందంట. సో అప్పుడు జరిగినప్పుడు మాత్రం తను చాలా రోజుల పాటు కూడా ఏడుస్తూనే అరే నేను సెలెక్ట్ కాలేకపోయాను, నేను ఆడలేకపోయాను, నా ఇండియా కోసం క్రికెట్లో నేను ఆడలేకపోతున్నాను అని చెప్పేసి చాలా రోజుల వరకు కూడా బాధపడుతున్నాను, కనీసం అన్నం కూడా తినలేకపోయిందంట. సో ఇప్పుడు అలాంటిది ఇండియాలోని ఛాన్స్ రావడం, టీమిండియాలోని తను పార్టిసిపేట్ చేయడం, సో ఇప్పుడు సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియాలో జరిగినటువంటి ఒక మ్యాచ్లో ఘన విజయం సాధించడం అనేది అంటే ఇక్కడ విజయం సాధించడంలో జెమీమా మాత్రం చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించిందనమాట. సో అందుకోసం అని చెప్పేసి మన వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ఇండియన్స్ అందరూ కూడా చాలా గర్వపడుతున్నారు, మెయిన్గా మహిళలందరూ కూడా. సో ఈ రోజులలో మనం గతంలో పోల్చుకుంటే మహిళలు ఇలాంటి వాటికి కూడా పనికిరారు, వాళ్ళు ఓన్లీ వంటగదికే పరిమితం ఉండాలి, వంటలే చేసుకోవాలి, ఫ్యామిలీనే చూసుకోవాలి అని చెప్పేసి అప్పట్లో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కండిషన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు మహిళలు బయటికి వచ్చి వాళ్ళ సత్తా ఏంటి, వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరని చెప్పేసి ప్రతి ఒక్క దాన్ని కూడా నిరూపిస్తున్నారు. ఇంకా ఫ్యాక్ట్గా చెప్పాలంటే అండ్ ఇక్కడ మేల్స్ కన్నా కూడా ఫీమేల్సే ఎక్కువగా విజయాలు సాధిస్తూ ఉన్నారు, అంతరిక్షంలోకి కూడా వెళ్తూ ఉన్నారు, అంటే వాళ్ళు కూడా సాధించింది ఏది కూడా ఉండదు, అంటే ఇక్కడ మేల్స్తో సమానంగా కాదు వాళ్ళకన్నా ఎక్కువగా కూడా మేము సాధించగలము అని చెప్పేసి వాళ్ళు నిరూపిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా జెమీమాని చూసి ప్రతి ఒక్క ఆడపిల్లలు కూడా ఇంకా ఇన్స్పైర్ అవ్వాలి. ఓన్లీ క్రికెట్ అనే కాదు, ప్రతి ఒక్క ఆటలో కావచ్చు, మీరు ఏ ప్రొఫెషన్ ఎంచుకున్నారు, మీకు ఏ గోల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు తలుచుకుంటే ఖచ్చితంగా చేయగలరు అని చెప్పేసి ఇలాంటి వాళ్ళు చూసినప్పుడు ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా ధైర్యాన్ని నింపుకోవాలి అని చెప్పేసి కూడా చాలామంది ఇప్పుడు ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా ఇదే విధంగా ఆలోచించాలి. మీరు వేరే పిల్లలతోని పోల్చడం కానీ, వేరే వాళ్ళు ఆది సాధించారు, వేరే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు మీరు చేసుకోండి, ఈ విధంగా కాకుండా మీ గోల్స్ ఏంటి, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, ఏం సాధించాలనుకుంటున్నారు, సో ఖచ్చితంగా ఎవరు సపోర్ట్ చేసినా చేయకున్నా బయటి వాళ్ళ మాటలు ఏవి కూడా పట్టించుకోకుండా మీ గోల్స్ ఏంటి, మేము మీకు సపోర్ట్ చేస్తాము, మీ తల్లిదండ్రుల మేమున్నామని చెప్పేసి మీరు ప్రోత్సాహం ఇస్తే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి సాధిస్తారు అని చెప్పేసి అయితే అండ్ ఇక్కడ మీడియా ప్రతినిధులు కావచ్చు చాలామంది కూడా చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా జెమీమా చెప్పినటువంటి మాటలు నాకు ఈ విజయం అంటే మేము ఈ విజయం సాధించడానికి జీసస్ కారణం, ఆయన నాకు ఇక్కడి వరకు కూడా నన్ను నడిపించాడు, ప్రతి ఒక్క అడుగులో కూడా నాకు తోడు ఉన్నాడని చెప్తూ నాకు కోచ్ కావచ్చు, అదేవిధంగా నా తల్లిదండ్రులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా నేను పాదాభివందనం చెప్తున్నానని చెప్పేసి కూడా తను చాలా ఎమోషనల్ అవుతూ చెప్పినటువంటి ఆ వీడియో, ఆ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.